ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఎన్నడూ లేని విధంగా 8 సంవత్సరాల తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో అంగారక అమావాస్య, అందులో పునర్వసు నక్షత్రంతో కూడిన అమావాస్య సందర్భంగా చిన్న విధి విధానాన్ని పాటించడం వలన అంటే మన తులారాశి వారికి అంగారక అమావాస్య సందర్భంగా 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇలాంటి కాల సమయంలో రుణాలను, రోగాలను, శత్రువులను మనం ఎలా దూరం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. కనుక ఈ అంగారక అమావాస్య సందర్భంగా రుణాలు తొలగిపోవాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, వివాహ ప్రయత్నాల్లో విజయం సాధించాలన్నా, ఉద్యోగంలో విజయం సాధించాలన్నా, గతంలో చేసిన రుణాలు తొలగిపోవడం కోసము వీలైనంత వరకు పాలతో పుట్టలో పాలు పోయడం. అంటే పుట్ట అనేటువంటిది మట్టితో కూడుకున్నటువంటిది. పుట్టలో పాలు పోసి మీ మనసులో మనసావాచ కర్మణ, తండ్రి నాకు ఈ ధరణిపైన నూకలు చెల్లకుండా నన్ను కాపాడు, నాకు ఈ భూ సమస్యను తొలగించు, ఈ కోర్టు సమస్యలు తొలగించు, ఈ అనారోగ్య సమస్యను తొలగించు, అనవసరమైన ఖర్చుల నుండి నన్ను కాపాడు, నాకు కోపం తగదు, మౌనం అవసరం, ధ్యానం అవసరం, ఏకాగ్రతను ప్రసాదించు అని చెప్పి మనసావాచ కర్మణ నమస్కారం చేసుకుని ఆ పుట్ట మట్టిని లలాట స్థానంలో పెట్టుకున్నట్లయితే అదృష్టం తులారాశి వారికి ఎలా పడుతుందో తెలుసా? కలౌ వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామి యొక్క హుండీలో ధనం ఎలా పడుతూ ఉంటుందో తులారాశి వారికి కూడా అదృష్టం ఇంతే పడుతుంది అని చెప్పి గమనించాలి.